హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి తాజాగా ఈరోజు లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చాయండి. సో ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడిప్పుడే ఆసరా పెన్షన్ లబ్ధారులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎవరైతే ఎదురు చూస్తున్నారో రూ. 4,016, అదేవిధంగా రూ. 6,016 ఎప్పటి నుంచి అందిస్తారు, దాంతోపాటు చాలామంది అయితే ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి అందిస్తారని ఎదురు చూస్తున్నారనమాట. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఈ 3 నెలలు కూడా చాలా జాగ్రత్తగా అయితే ఉండాలని చెప్పేసి అప్డేట్ రావడం జరిగింది విద్యుత్ మీటర్లు వాడుకునే వారికి. సో దాంతోపాటు తెలంగాణలో ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి అప్డేట్ రావడం జరిగింది. పాత రేషన్ కార్డులకు సంబంధించి కూడా 2-3 అప్డేట్స్ అయితే ఉన్నాయన్నమాట. 4 పథకాలకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, ఆసరా పెన్షన్లకు సంబంధించి అన్ని వివరాలు అనేది వీడియో రూపంలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, మిత్రులందరికీ వీడియోను షేర్ చేయండి. లైక్ చేయకుండా ఇలాగే తెలిపోదామండి. రాష్ట్రంలో 4 పథకాలు ప్రభుత్వం ఇటీవల కాలంలో జనవరి 26 తారీఖున 4 పథకాలు స్వీకారం చేస్తుంది. అందులో వచ్చేసి కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలు, దాంతోపాటు రైతు భరోసా వ్యవసాయ కూలీలకు 6,000 రూపాయలు అయితే డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తామని. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆసరా పెన్షన్ లబ్ధారులకు కొన్ని పథకాలు అయితే లబ్ధి చేకూరుతున్నాయట. సో అవి ఎలా అనేది ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. మొట్టమొదటి వచ్చేసి కొత్త రేషన్ కార్డులు. సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒకటి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అప్లికేషన్ చేసుకునే అవసరం లేదు. చాలామంది మీ సేవల చుట్టూ తిరిగి అప్లికేషన్ చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వం దీనిపైన ప్రజలకు అవగాహన కల్పించాలని, అయితే ప్రభుత్వం చెప్పినట్టుగానే ఇటీవల కాలంలో కొత్త రేషన్ కార్డులు మన దగ్గర పాత రేషన్ కార్డులు ఎవరైతే ఉన్నాయో చాలామంది, దాదాపు 89.90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయట పాతవి. ఈ పాత రేషన్ కార్డులు గతంలో కొంతమందికేమో ఏదైతే ఆన్లైన్లో కేసీఆర్ ఉన్నప్పుడు హయాంలో, ఇప్పుడు మాన్యువల్గా నెంబర్ ఉంటుంది. దానికి రేషన్ కార్డు అనేది చాలా వరకు అయితే జిరాక్స్లు మాత్రమే ఉంది, చాలా తక్కువ మొత్తంలో. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తున్నారంటే, ఒక స్మార్ట్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంటుంది కదా, ఆ రకంగా ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకు మహిళా పేరు మీద ఫోటో ఉంటుంది, ఇంటికి యజమానురాలు. దాంతోపాటు ఇందులో డీటెయిల్స్ ఇటు కేసీఆర్, ఇప్పుడు గతంలో కేసీఆర్ బొమ్మ ఉంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫోటో, పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో. బ్యాక్ వెనకాల వచ్చేసి కార్డు తిప్పితే దాని వెనకాల మన ఇంటి పేర్ల, కుటుంబ సభ్యులు, దాంతోపాటు అడ్రస్, ఆ డీటెయిల్స్ అయితే ఉంటాయి. క్యూఆర్ కోడ్ అయితే ఉంటుందన్నమాట, స్కాన్ చేయగానే కనబడుతుందన్నమాట. స్మార్ట్ కార్డు రూపంలో ఇవన్నీ కూడా అందిస్తారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లుగా ఇప్పుడు ఆసరా పెన్షన్ లబ్ధారులకు కావచ్చు, ప్రజలందరికీ కూడా ఏం చేస్తారంటే 1 కోటికి పైగా కార్డులు అయితే అందిస్తారు. 1 కోటి కార్డులు ఎలా వస్తాయంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ప్రజాపాలన దరఖాస్తు చేసుకున్నాం. సో రేషన్ కార్డులు 21 తారీఖున లిస్ట్ వచ్చింది. ఆ లిస్టులో పేర్లు ఉన్నవారు ఇప్పుడు మీ సేవలో కూడా అప్లికేషన్ చేసుకున్నారు, కొన్ని పేర్లు మార్పులు చేర్పులు అన్నారు. ఈ లెక్కన చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పాత కార్డులను తీసేసి వాటి ప్లేస్లో కొత్త కార్డులు ఇస్తాయి. అంటే పాత కార్డులు చెల్లాయి అన్నమాట, ఇక కొత్త కార్డులే వస్తాయి. దాంతోపాటు మరొకటి చెప్పింది ఏంటంటే, ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తాయి. ఇవి రెండు కలిపి 1 కోటికి పై ఇస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే 6 కేజీల సన్న బియ్యం ఉగాది నుంచి అయితే అందించాలని చూస్తున్నారు కాబట్టి అవ్వాతాతలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి కార్డుకు ఒక వ్యక్తికి 6 కేజీల, 5 ఉంటే 30 కిలోల బియ్యం అయితే అమ్ముతాయి అనమాట, సన్న బియ్యం. ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించి ప్రామాణికం ఏంటంటే, ఆసరా పెన్షన్ లబ్ధారులకు, అవ్వాతాతలకు సంబంధించి రేషన్ కార్డులో చాలా వరకు ప్రతి పథకాన్ని మహిళా పేరు మీద రేషన్ కార్డు లింక్ చేస్తున్నారు కాబట్టి, ఈ పథకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా ఆధార్ కార్డు లింక్ చేసి ఇప్పుడు మనకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నారు. అవి కూడా 2,016, 4,016. అలా కాకుండా ప్రభుత్వం డైరెక్ట్గా రేషన్ కార్డులకి పెంచినంటే ఇప్పుడున్న 44 లక్షల మందిలో చాలామంది అయితే క్యాన్సిల్ అవుతాయి, కొట్టుకుపోతాయి అనమాట. సో అందుకని రేషన్ కార్డులు ఇస్తారు త్వరలోనే. అది ఎప్పుడు ఇస్తారు ఏంటంటే, ఒక 2-3 జిల్లాలు ప్రత్యేకంగా రంగారెడ్డి, మహబూబ్నగర్, నల్గొండ ఈ జిల్లాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పేసి ఇప్పటికే డిజైన్లు కూడా ఖరారు చేసినట్టు తెలుస్తుంది. ఇవి త్వరలోనే ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ లేని జిల్లాలు ఉన్నాయి, ఆ జిల్లాల్లో ముందుగా ప్రారంభిస్తారనమాట. తర్వాత మిగతా జిల్లాలకు ఆల్టర్నేటివ్గా వస్తాయి. అయితే ఇందులో ప్రధానంగా ఇప్పుడు మనం పెన్షన్లకు చూసుకున్నట్లయితే నెలకు సంబంధించిన పెన్షన్లు ఎప్పుడు ఇస్తారని చూస్తున్నాం. ఈ నెల పెన్షన్లు ఎప్పుడు ఇస్తారు ఏంటంటే, ఈ నెల ఏమైనా పెరుగుతుందా లేదని చూస్తున్నాం. ఈ నెల పెన్షన్లు అనేది ప్రభుత్వం ఇక 2-3 రోజుల్లో డబ్బులు అనేది ఖాతాలో జమ చేస్తుంది. అది కూడా విలేజ్ల వారిగా. ఒక ప్రస్తుతానికి ఒక జిల్లాకు ఒకసారి, 2 జిల్లాలు, ఇలా 3 జిల్లాలకు ఒక్కొక్కసారి అయితే అందిస్తున్నారు. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలకు ఒకసారి అయితే అందించలేదు. రూ. 4,016 అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే జమ అవుతాయి. ఇక మరొకటి, కొత్త రేషన్ కార్డులు అయిపోయింది. ఇప్పుడు 4 పథకాలు వచ్చేసి ఇందిరమ్మ ఇండ్లు. ఇందిరమ్మ ఇండ్లు అంటే దీంట్లో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లలో 5 లక్షల రూపాయలు అయితే అందుతాయి.
ఈ 5,00,000 రూపాయలకు సంబంధించి మనం ఎలా తీసుకోవాలి ఏంటి కొన్ని పనులనేది ప్రాజెక్ట్ కింద తీసుకున్నారన్నమాట. 5,00,000 రూపాయలంటే అవ్వాతాతలకొస్తుంది. సో, ఇక్కడ వీరు చెప్తున్నది ఏందనంటే గ్రామీణ ప్రాంతంలో ఇల్లు లేని నిరుపేదలకు ప్రభుత్వం ఇందిరమ్మ మహిళా పథకం ద్వారా అయితే నిర్మాణానికి ముగ్గు పోసే సమయంలో తప్పకుండా పంచాయతీ కార్యదర్శి, వార్డు అధికారి సమాచారం ఇవ్వాల్సయితే ఉంటుంది. సరే మేము ఇక్కడ ప్లాట్ ఉంది. ఇక్కడ మాకు లిస్ట్‌లో పేరొచ్చిందని చెప్పేసి సమాచారం ఇస్తే వారేం చేస్తారంటే వారు వచ్చి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. జిల్లా ఎన్నికల కోడ్ మిగడంతో కొన్ని జిల్లాలు ఉండడం వల్ల లేట్ అవుతుంది. కానీ అన్ని జిల్లాల్లో ఇక దీనికి సంబంధించి ఫోటో అనేది జియో ట్యాగ్ చేస్తారనమాట. L1 కేటగిరీకి సంబంధించి సొంత స్థలం ఉంది, రేషన్ కార్డ్ ఉన్న వారికి. ఇక ప్రభుత్వం చెప్పింది ఏంటంటే దరఖాస్తు చేసుకున్న వారందరికీ రూ. 5,00,000 అయితే జమ చేస్తామంది. అది కూడా 4 విడతల్లో. సో, ఫస్ట్ అయితే మనము రూ. 1,00,000 మన పునాది కట్టిన వెంటనే రూ. 1,00,000 ఖాతాలో జమ చేస్తారు. అది డీబీటీ పద్ధతిలో మహిళ పేరు మీద జమ చేస్తారనమాట. అంటే పునాది వేసిన తర్వాత ఒకటి స్లాబ్ ఇలా ఉంటాయి కదా! ఏ స్టేజ్‌లో అవుతుంది ఏందని వెరిఫికేషన్. ఇందులో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే గతంలో 21 తారీఖు వచ్చిన వారికి పేస్టులు అంటే లిస్ట్ అనేది క్లారిటీగా వాళ్ళే ఫైనల్ అని కాదు. L1, L2, L3గా కేటాయించారు. ఇందులో ఆసరా పెన్షన్ లబ్ధిదారులు, ఒంటరి మహిళలు, పారిశుద్ధ కార్మికులు, దివ్యాంగులకు మొదటి ప్రాధాన్యత, వ్యవసాయ కూలీలకైతే ఇవ్వడం జరిగింది. ఇంకోటి మనకు రైతు భరోసా సంబంధించి చెప్తే ఇప్పుడు ఆసరా పెన్షన్ల వాళ్ళు రైతు భరోసా తీసుకోవడం లేదంటే వాస్తవానికి తీసుకుంటున్నారు. 1 ఎకరం ఉన్న, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉన్నా కూడా రైతు భరోసా బస్సులో వస్తున్నాయి కొంతమందికి. ఈ రైతు భరోసాలో చెప్పింది ఏంటంటే ఆసరా పెన్షన్ లబ్ధిదారులు చాలా వరకైతే ఇప్పుడు 3 ఎకరాల వరకు పడ్డాయి. కానీ నాకు 4 ఎకరాలు ఉందనుకో ఫర్ ఎగ్జాంపుల్‌కి 4 ఎకరాలు ఉన్నా కూడా నాకు 3 ఎకరాలు క్లియర్‌గా ఉంది కాబట్టి ఈ 3 ఎకరాల పైసలు పడతాయి. ఈ ఎకరం అనేది లేట్ అయినా కూడా నెక్స్ట్ విడతలో పడతాయన్నమాట. 5 ఎకరాలను కూడా పడుతుంది. ఒకసారి చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇప్పుడు కొత్త పెన్షన్‌లకు సంబంధించి చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మనకి ఎప్పటి నుంచి అందిస్తారు చాలామంది ఎదురు చూస్తున్నాం కదా! కొత్త పెన్షన్లు అనేది ప్రభుత్వం దాదాపు 10 లక్షలు అంటే దాదాపు 5,00,000 మంది ఇచ్చే అవకాశాలు అయితే ఉంది. సో, ఎప్పటి నుంచి అందిస్తారు ఏంటంటే బడ్జెట్ ప్రవేశపెట్టాలి. దీనికి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ ఉంది కోడ్. ఎలక్షన్ తెలంగాణలో జూన్, జూలైలో వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టు తెలుస్తుంది. గ్రామ సర్పంచ్. ఇప్పుడు మహిళలకు సంబంధించి రూ. 2,500 కూడా ఇవ్వాలని చూస్తున్నారు. ప్రతి ఒక్క పథకాన్ని ప్రారంభించాలని చూస్తున్నారు కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి. సో, మరో 3 నెలలు అయితే జాగ్రత్తగా అయితే ఉండాలండి. ఎందుకంటే సాగునీటి అదేవిధంగా వ్యవసాయానికి విద్యుత్ సంబంధించి చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో ఇప్పటికున్న తీవ్రంగా ఎండ అనేది కాలం అనేది చాలా తీవ్రంగా ఉండబోతుందట. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షన కేబినెట్ భేటీ, ఇక వివిధ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీళ్ళంతా కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఇందులో అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. రానున్న 3 నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలకు. ఎందుకంటే విద్యుత్ అనేది ఎక్కువగా వినియోగించుకుంటాం. కరెంట్లు, ఏసీలు ఎందుకంటే ఫ్యాన్లు, కూలర్లు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి కాబట్టి హీటర్లు. రానున్న అవసరానికి అనుగుణంగా అధికారులు కూడా వాటికి సిద్ధంగా ఉండాలని. సో, ఇందుకు సంబంధించి వ్యవసాయానికి సంబంధించి సాగునీరు దాంతోపాటు గణనీయంగా పడిపోకుండా ప్రాజెక్టులు ఇవన్నీ కూడా నిండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి అధికారులకు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగిందనమాట రాష్ట్రంలో. ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది ఈరోజు కొంతమందికి వచ్చే ఛాన్స్ ఉంది అప్డేట్ అయిన వెంటనే. సో, రేపు కొంతమందికి డబ్బులు పడే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడు కూడా నెల చివరి వారం వస్తుందంటే 20 నుంచి స్టార్ట్ చేసుకుంటే ఇక మనకు ఏ రోజైనా డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి ఎంత ఇస్తారు ఏందనే దానికి క్లారిటీ అయినా పాతవి అయితే కంపల్సరీ ఇస్తారనమాట. రూ. 2,016, రూ. 4,016. సో, ఇది ప్రస్తుతం ఆసరా, చేయూత పెన్షన్లకు ప్రభుత్వం కొన్ని పథకాలకు సంబంధించి జోడించి ఈ వివరాలు అందించే ప్రయత్నం చేశాను. ఇంకా మరొకటి మార్చ్‌లో ప్రభుత్వం కొత్త విధానం తీసుకురాబోతుందట. అది మార్చ్ అంటే వచ్చే నెలలో 30 సంవత్సరాలు ఎవరైతే నిండి ఉంటారో వారికి ఫ్రీగా బ్లడ్ టెస్టు, షుగర్ టెస్టు, దాంతోపాటు బీపీ ఇవన్నీ కూడా ప్రభుత్వమే దగ్గరుండి నిర్వహిస్తుందనమాట. ఇది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆరోగ్యశ్రీ, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి హెల్త్ చెకప్ ఉంది కదా! అది ఫ్రీగా చేస్తారనమాట టెస్టులు. అది వచ్చే నెలలో అయితే ప్రారంభమవుతాయని చెప్పేసి. ఇందుకు సంబంధించి త్వరలోనే గైడ్‌లైన్స్ అవన్నీ రిలీజ్ అవుతాయనమాట. ఇది ప్రస్తుతం ఉన్న లేటెస్ట్ తాజా సమాచారం అండి.